నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి హైలైట్స్ను ఒకసారి చూస్తే మోంతా ముంచేసింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. చెరువులు నిండి గ్రామాలు పట్టణాలపైకి వరదలు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరులో అతి భారీ వర్షాలు. కావలిలో గరిష్టంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. నర్సరావుపేట, సత్తెనపల్లి కాలనీల్లోకి నీరు. రహదారులపైన ప్రవాహం. వందల గ్రామాలకు నిలిచిపోయినటువంటి రాకపోకలు. పలు రేవులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక. నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్ష సూచన. ఈ మొత్తం మీద తుఫాను ప్రభావం మాత్రం ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా భారీగా నష్ట తీవ్రతని మిగిల్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా, హెలికాప్టర్ ద్వారా కూడా పలు ప్రాంతాలను పరిశీలించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు ఈ రోజు కూడా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కావలిలో గరిష్టంగా దాదాపు 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. అదేవిధంగా పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలు, మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఏరియాలో ఎక్కువగా వర్షాలు పడినటువంటి సిచ్యువేషన్ కనబడింది. నెల్లూరు సమీపంలో ఉన్నటువంటి కావలిలోని 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. అంటే వేరు ఘటనలో ఒక 6గురు మృతి చెందారు, 2 గల్లంతైనట్లుగా కూడా ఇప్పటి వరకు తెలిసినటువంటి నివేదిక. ఇక నష్ట తీవ్రత పూర్తి స్థాయిలో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బలహీన పడిందని చెప్పుకోవాలి మోంతా తుఫాను. మోంతా తుఫాను మోత మోగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బలహీన పడేటువంటి దశకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్. రైతాంగం మాత్రం భారీ స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. రైతు గుండెల్లో తుఫాన్, వరికి అధిక నష్టం, పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బ, విరిగిపడినటువంటి అరటి, బొప్పాయి, నీళ్లలోనే మిరప, పసుపు, సజ్జ. ఉబడ గోదావరి జిల్లాలకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా కూడా ఇక్కడ ప్రాథమికంగా తేలడం జరిగింది. రైతుల పాలిట ఈ తుఫాను మాత్రం కొంతవరకు శాపంగా మారినటువంటి పరిస్థితి. వారికి చేతికొచ్చినటువంటి పంట 6 కాలం పండించినటువంటి తర్వాత, తమ ఉత్పత్తి చేతికొచ్చినటువంటి తర్వాత ఇక మార్కెట్లోకి తీసుకువెళ్ళి దాన్ని విక్రయించడం ఒక్కటే ఆలస్యంగా మిగిలింది. కళ్ళాల్లో ఆరబెట్టినటువంటి పంట కానివ్వండి, పూర్తి స్థాయిలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి పంట కానివ్వండి, ఇప్పుడు ఒక్కసారిగా సైక్లోన్ రావడంతో మాత్రం పూర్తి స్థాయిలో రైతులు కూడా నష్టపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాం. సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అనుభవం, ప్రణాళిక, సాంకేతికతతో నష్ట నివారణ, పంట నష్టాలపైన సమగ్ర సర్వే చేసి కేంద్రానికి పంపిస్తాం. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో సీఎం చంద్రబాబు. మోంతా తుఫాను ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు ఉందంటే, ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఇష్యూకి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాల మీద అధిక ప్రభావం పడిన మోంతా ప్రజెంట్ బలహీన పడినప్పటికీ ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. ప్రజల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తం చేయడం, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, తగినటువంటి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించడం, పలు జిల్లాలకు అలర్ట్ చేయడం, రెడ్ అలర్ట్ను, ఎల్లో అలర్ట్ను జారీ చేయడం, అక్కడ ఉన్నటువంటి సమీప అధికారులని అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో పంపడం, క్షేత్రస్థాయిలో వాతావరణం ఏ విధంగా ఉంది పరిశీలించడం, ప్రజలకు అవసరమైనటువంటి కనీసమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి విధంగా వాటి సహాయక కార్యక్రమాల్లో అధికారులు నిమగ్నం అవ్వడం, అదేవిధంగా పోలీస్ శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ, అదేవిధంగా గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ, వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకున్నారనే చెప్పుకోవాలి. కొంతవరకు నష్ట తీవ్రతను తగ్గించడమే ఏదైనా విపత్తు యొక్క లక్ష్యంలో ప్రధానంగా మనం ఆశించేది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చేటువంటి సైక్లోన్స్ కానివ్వండి, సైక్లోన్స్ల ప్రభావం వల్ల దిగువ ప్రాంతాలన్నీ కూడా వరదలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిన్న పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో కూడా అధికారుల్ని అభినందించడం జరిగింది. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాం, ఒక అనుభవంతో ముందుకు వెళ్ళాం, సాంకేతికతను యూజ్ చేసుకున్నాం అనేటువంటి అంశాలను, ఈ పదాలను ప్రధానంగా ప్రస్తావించారు. మనకు వచ్చేటువంటి సైక్లోన్స్ వరుసగా మనం ఒకసారి గమనిస్తే గతంలో కూడా నష్ట తీవ్రత ఎంత భారీగా ఉందో మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే దివిసీమ సైక్లోన్ మనం చూసాం, దివిసీమలో వచ్చినటువంటి వరదలతో భారీగా జన నష్టం జరిగినటువంటి పరిస్థితి కనబడింది, భారీగా ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి కనబడింది. హుదూద్ తుఫాన్ని మనం చూసాం, ఒరిస్సా సైక్లోన్ని 1999లో మనం చూసాం. అంటే ఈ సైక్లోన్ల ప్రభావం మొత్తం కూడా ఎంతవరకు వెళ్తుందంటే, కొంతవరకు ఆయా ప్రాంతాలలో అతలాకుతలం చేసేసి మళ్ళీ వచ్చేటువంటి 10-15 సంవత్సరాలు కోలుకోలేని స్థితిలో ఉండే విధంగా ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ 2014 తర్వాత వచ్చినటువంటి హుదూద్ తుఫాన్ విశాఖలో సంభవించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతవరకు విపత్తు నిర్వహణకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు వేసిందనే చెప్పుకోవాలి. గతంలో విశాఖలో కూడా ఇలాంటి కీలకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సిచ్యువేషన్లో విశాఖలో ప్రభుత్వం ముందస్తుగా అలర్ట్ అవ్వడం, అప్రమత్తత చేయడం, ఇలాంటి కార్యకలాపాలు కూడా చేయడం జరిగింది. రీసెంట్గా విజయవాడలో వచ్చినటువంటి బుడమేరు వాగుకు సంబంధించినటువంటి వరదలు కూడా కొంతవరకు
ఏదైతే ఆ కట్టల నిర్మాణం వాగుకు సంబంధించినటువంటి దానిలో కొంతవరకు క్లియర్ చేయకపోవడం కానివ్వండి, ఆ జంగిల్ క్లియరెన్స్ సంబంధించినటువంటి కాలువలో దీన్ని క్లియర్ చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల కొంత నష్టాన్ని ఎదుర్కొన్నాం. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా అప్రమత్తమైంది ప్రభుత్వాలు, కీలక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళినాయి ప్రభుత్వాలు. కాబట్టి నష్ట తీవ్రత తగ్గింది. కానీ జరిగినటువంటి నష్టం కొంతైనా, ఒక్క ప్రాణం పోయినా అది నష్టమే, ఒక్క మనిషి చనిపోయినా అది ఆ కుటుంబానికి నష్టమే, ఖచ్చితంగా రైతు నష్టపోయినా పూర్తి స్థాయిలో ఉత్పత్తికి నష్టమే. కాబట్టి ఈ నష్ట తీవ్రత మీద మాత్రం ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు, ఇంకా ఎంత నష్టపోవడం జరిగింది. సో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పరిశీలించడం, కేంద్ర ప్రభుత్వానికి పంపడం, కేంద్ర ప్రభుత్వం దీని మీద సరైనటువంటి నిధుల కేటాయింపు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, పిఎం కిసాన్ వంటి పథకాల్లో ఇప్పటికే బీమా ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా కరెక్ట్ ఇదే సమయంలో పూర్తి స్థాయిలో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే నష్టపోయినటువంటి రైతులకి సకాలంలో వారి నష్టపరిహారం చెల్లించాలి అంటే ప్రభుత్వాల చొరవ కావాలి, ప్రజల భాగస్వామ్యం కావాలి. మరి ముఖ్యంగా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అధికారులు వెంటనే స్పందించే విధంగా వారి దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. కానీ మొత్తం మీద మాత్రం ఈ మోంతా తుఫాన్ మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. ప్రతి జిల్లాలో చూసుకున్న కింద పడిపోయినటువంటి అరటి చెట్లకు సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో మోకాళ్ళ లోతులో కనపడుతున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉంటే కొంతవరకు బాధాకరంగానే కనిపిస్తుంది వీరి పరిస్థితి. మరి ముఖ్యంగా కొన్ని ఏరియాస్లో మాత్రం ఎంత భారీ పట్టణమైన మునిగిపోయేటువంటి స్థితిలో మాత్రమే కనిపించినటువంటి సిచ్యువేషన్. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగమ్మ కాలేజీ సర్కిల్లో మునిగిపోయినటువంటి ఏరియాని కూడా ఇక్కడ ప్రధానంగా విజువల్ వేశారు. అక్కడ కూడా నాగాయలంకకి సంబంధించిన సాలిపేట సమీపంలో విద్యుత్ స్తంభాలు కూడా ఎక్కడికక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా నష్ట తీవ్రతను ప్రభుత్వం అంచనా వేస్తుంది. R&B శాఖకి దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లుగా, ఒక 1800 కిలోమీటర్ల మేర రహదారులు కూడా ధ్వంసమైనట్లుగా, విద్యుత్ శాఖకు సంబంధించి కూడా భారీగా నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. సో వీటన్నిటిని కూడా సత్వరం క్లియర్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం అందించినప్పుడు మాత్రం ఈ మొత్తం ఒక పులి స్టాప్ పడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం నేడు రేపు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నాయి, ప్రభుత్వాలు క్లియరెన్స్ ఇస్తున్నాయి, ప్రభుత్వాలు క్లియర్గా మొత్తం కూడా ఒక మెన్షన్ చేస్తున్నాయి, ఇక్కడ వర్షం పడుతుంది, పలానా ప్రాంతంలో రెడ్ అలర్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది, ప్రజలు సహకరించాలి, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం లేకుండా చూడాలి, దాదాపు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి, లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదు, విద్యుత్ తీగలు పడేటువంటి అవకాశం ఉంటుంది, ఫోన్లలో ఛార్జింగ్ పెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని ఏరియాస్లో విద్యుత్ పోతే టార్చ్ లైట్లు కనీసం ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి, తాగునీరు వారేటువంటి వారు కనీసం అంటే హాట్ వాటర్ని వాడడం, సరైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి వాతావరణం ఇలాంటివన్నీ అలర్ట్ చేస్తున్నాయి. ఈ మొత్తం క్లియర్ అవ్వాలి అంటే ఈ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి అంటే మాత్రం ప్రజల భాగస్వామ్యం అవసరం. చాలా ఏరియాలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించేటువంటి పరిస్థితి కనబడుతుంది. వాగులు పోతుంటే ఆ వాగుల్లో నుంచి DCMలు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకేం అవ్వదు అనేటువంటిది. నిన్న ఒక ఏరియాలో దాదాపు ఆల్మోస్ట్ DCMతో పాటుగా ఆ డ్రైవర్ కూడా గల్లంతైపోయారు. కాబట్టి ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దు, తగు జాగ్రత్తలు పాటించాలి అని ప్రభుత్వాలు ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైనా ప్రజల భాగస్వామ్యంతోనే ఏ ప్రణాళికైనా ఏ పద్ధతి అయినా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందు సామంత ప్రమాణం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందు సామంత ప్రమాణ స్వీకారం చేశారు అనేటువంటి అంశం, ప్రధాన న్యాయమూర్తి ఈయనచే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి విజువల్స్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం, అంబాలా స్థావరం నుంచి ప్రయాణించిన ముర్ము 2 వేరువేరు యుద్ధ విమానాల్లో విహరించిన తొలి రాష్ట్రపతిగా చరిత్ర అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించినటువంటి న్యూస్ నిన్నటి నుంచి హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక దేశ అధ్యక్షురాలు, భారతదేశ రాష్ట్రపతి రఫేల్ విమానంలో ఒక గగన విహారం చేయడం అనేది మాత్రం ఇది జరుగుతున్నటువంటిది. అంబాలా వాయుసేన స్థావరం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విమానంలో కూడా పూర్తి స్థాయిలో ప్రయాణించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రఫేల్ యుద్ధ విమానాన్ని మేము కూల్చివేశాం అని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. పాకిస్తాన్ దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ న్యూస్ని కన్ఫర్మ్ చేసినట్టు చెప్పేసింది. కానీ ఈసారి మాత్రం రాష్ట్రపతి దీనిలో ప్రయాణించి గగన విహారం చేసి
ఇది ఇంకా ఉంది. దీన్ని కూల్చేసినటువంటి విధానం ఎక్కడా లేదు. పాకిస్తాన్ చేసినటువంటి అసత్య ప్రచారం అనేటువంటిది నిరూపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి కూడా 2 యుద్ధ విమానాల్లో ఆల్మోస్ట్ ప్రయాణించినటువంటి తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఇక్కడ మాత్రం క్లియర్ కట్గా చరిత్రలో నిలిచారని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఒక 30 నిమిషాల్లో 200 కిలోమీటర్ల మేర ఆమె ప్రయాణించడం జరిగింది. దాదాపు గతంలో కూడా 2023 ఏప్రిల్లో కూడా ఆమె అస్సాంలో తేజ్పూర్ ప్రాంతంలో కూడా యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి పరిస్థితి. భారతదేశంలోని గగనతల ప్రాంతాల్లో విహరించినటువంటి దేశాధినేతలు కానివ్వండి, దేశ అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, సో ఇలాంటి వారందరూ కూడా చరిత్రలో నిలిచేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ రఫేల్ లాంటి యుద్ధ విమానాల్లో ప్రయాణించడం అంటే అది ఒక అసాధారణమైనటువంటి విషయమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి పాకిస్తాన్కి ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో, విభిన్నమైనటువంటి వాదనలు వచ్చేటువంటి, విమర్శలు వచ్చేటువంటి పరిస్థితుల నేపథ్యంలో రఫేల్ లాంటి యుద్ధ విమానాల్లో దేశాధినేతల పర్యటన అంటే ఒక సాధారణమైనటువంటి విషయంగా దాన్ని మనం పరిగణించాల్సినటువంటి అవసరం కాదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో విదేశాలకి, లేకపోతే మన పక్కనే ఉండి కవ్వింపు చర్యలకు పాల్పడేటువంటి పాకిస్తాన్కి కానివ్వండి, సరిహద్దుల్లో వివాదాలు కలిగి ఉన్నటువంటి దేశాలు కానివ్వండి, సో ఈ దేశాలకు ఒక రకంగా ఒక హెచ్చరికనే చెప్పుకోవాలి. మా దేశంలో ఉన్నటువంటి రక్షణలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఈ శక్తి సామర్థ్యాలతో మా దేశ సార్వభౌమత్వాన్ని మేము పరిరక్షించుకుంటాం. కాబట్టి మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలని తక్కువ అంచనా వేసేటువంటి పద్ధతిని మీరు మానుకోవాలి. ఇలాంటి సంకేతాలని మాత్రం అంతర్జాతీయ వేదిక మీద నిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా మాత్రం ఇది కొంతవరకు హిస్టరీని క్రియేట్ చేయడమని మనం చెప్పుకోవాలి. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలపైన జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ. అది ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయం. అందులో న్యాయస్థానాల జోక్యం పరిమితమైంది. నాణ్యానికి 2 వైపులా చూడాల్సినటువంటి బాధ్యత మాపైన ఉంది స్పష్టం చేసినటువంటి ధర్మాసనం. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి వ్యవహారం. దీని మీద ఒకవైపు కూటమి ప్రభుత్వం, మరోవైపు వైసీపీ పార్టీ, రెండిటి మధ్య విమర్శలకు ఒక ప్రధానమైనటువంటి వేదికగా నిన్న మొన్నటి వరకు నిలిచింది పీపీపీ పద్ధతి. ఈ పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలను నిర్మించాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ వైసీపీ హయాంలో శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలని పూర్తి స్థాయిలో మేము కొన్నిటిని అందుబాటులోకి ఆల్మోస్ట్ తెచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. కేవలం ఒక 5,000 కోట్లని మాత్రమే దీంట్లో నిర్మించగలిగితే, పెట్టినట్లయితే ఈ నిర్మాణం అనేది పూర్తయిపోతుంది. మీరు అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు కదా, 5,000 కోట్ల రూపాయలు దీని మీద పెట్టలేరా? ఇది వైసీపీ చేస్తున్నటువంటి క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ప్రైవేటీకరణ వల్ల ఖచ్చితంగా సాధారణ మధ్యతరగతి విద్యార్థులు, వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఇక్కడ వీరు చెప్తున్నటువంటి ఆరోపణ. కానీ ప్రభుత్వం చెప్పేటువంటి పద్ధతి మాత్రం మరో విధంగా ఉంది. పీపీపీ విధానంలో సాధారణ ప్రజానికానికి, మరి ముఖ్యంగా దిగువ మధ్యస్థాయి, అల్పస్థాయిలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులకు ఎటువంటి నష్టం ఉండదు. కేవలం కొన్ని సంవత్సరాలకు మాత్రమే అది నిర్వహణ అవుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇంత మొత్తంలో దీనికి పెట్టాల్సినటువంటి అవసరం కాదు. యాజ్ ద సేమ్ టైం ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఇక్కడ పూర్తి స్థాయిలో లేదు. సరైనటువంటి నిర్ణయాన్ని ఆలోచించి మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏ వర్గాలకు అన్యాయం జరగదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. కానీ ఓవరాల్గా మాత్రం మెడికల్ కాలేజీ వివాదాల్లో వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు వాళ్ళ హయాంలో నిర్మించినటువంటి వాటిని సెల్ఫీ ఫోటోలు తీసి పంపడం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ దీని మీద కొంతవరకు క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇలాంటివన్నీ ఇప్పుడు ఏదైతే హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు దీన్ని నిలుపుదల చేయాలి అనేటువంటి ఆలోచన నేపథ్యంలో ఇక్కడి వరకు అప్పీల్ వెళ్ళడం జరిగింది. ఇది రెండోసారి వెళ్ళడం. సో హైకోర్టు మాత్రం ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయం, అందులో మేము జోక్యం చేసుకోలేం అనేటువంటి అంశాన్ని ఇక్కడ కీలకంగా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలో నాణ్యానికి 2 వైపులా మేము చూడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. ఇది హైకోర్టు చేసినటువంటి కామెంట్స్. ఓవరాల్గా మాత్రం మెడికల్ కాలేజీలో మాత్రం కొంతవరకు దీంతో పులి స్టాప్ పడుతుందా, లేక పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అనేటువంటిది మాత్రం ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. సో ఒక నియోజకవర్గం అంతా ఒక రెవెన్యూ డివిజన్లోనే రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ అన్నటువంటి కామెంట్స్, దీన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక కోర్టు ఆదేశిస్తే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అనేటువంటి అంశం నివేదించిన సిబిఐ కౌంటర్లు దాఖలు చేయండి.
భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలకు సిబిఐ కోర్టు ఆదేశం అనేటువంటి అంశాన్ని ఇక్కడ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఒకసారి ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి ప్రధాన అంశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రఫేల్ విమానంలో రాష్ట్రపతి ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించి అదేవిధంగా మోంతా తుఫాను ఎఫెక్ట్ వల్ల కలిగినటువంటి నష్టం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ సర్కారు సహాయం అంటే తుఫాను గాయం సర్కారు సాయం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా వేయడం జరిగింది. భారీ విధ్వంసం సృష్టించినటువంటి మోంతా తుఫాన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ నష్టపోయినటువంటిది అదేవిధంగా కావలి ఒంగోలు నగరంలో దాదాపు 26 సెంటీమీటర్ల వర్షపాతం అనేటువంటి అంశాన్ని పిక్ని ఇక్కడ జోడించడం. అట్ ద సేమ్ టైం బాపట్ల పర్చూరులో వరద నీటిలో చిక్కుకున్న 25 మందిని రక్షిస్తున్నటువంటి అంశం అనేటువంటిది. శ్రీశైలంలో దానికి సంబంధించి ఒంగోలు నగరాన్ని రహదారుల్లో దాదాపు 1424 కోట్ల నష్టం అనేటువంటిది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రోడ్లపై వృక్షాలు తొలగిస్తుంది. అంటే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ మొత్తం కూడా మోంతా తుఫానే ఆల్మోస్ట్ కవర్ చేసిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక వచ్చినటువంటి తుఫాన్ని మనం నిర్వహణ కొంతవరకు ఉన్నప్పటికీ ఈ నష్ట తీవ్రత మాత్రం వివిధ ప్రాంతాల్లో అంటే దాదాపు పూర్తి స్థాయిలో ఇంకా నివేదిక రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఆ నివేదిక వచ్చి ఉంటే మాత్రం వాటి అన్నిటిని ప్రచురించడానికి చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే నష్ట తీవ్రత మాత్రం క్షేత్రస్థాయిలో ఉంది. క్షేత్రస్థాయిలోనే నష్టాన్ని కూడా అంచనా వేసినప్పుడు మాత్రమే వారికి కూడా సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కోనసీమ రైతులతో కూడా ఆయన మాట్లాడినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పుడు మనం డిస్కషన్ చేసినటువంటి పీపీపీ ఆపలేమనేటువంటి హైకోర్టు అంశం అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అంశం. ఇక ఒకే డివిజన్లో అసెంబ్లీ స్థానం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. పెద్ద నియోజకవర్గాలకు డివిజన్గా మారేటువంటి దాన్ని హోదా అనేటువంటిది. ఇక ఒకే డివిజన్ పరిధిలోకి ఉదయగిరి తిరుపతి జిల్లాల్లోని నగరి మంత్రివర్గ ఉపసంఘ భేటీలో కీలకమైనటువంటి చర్చ. రెవెన్యూ డివిజన్లు మండలాలు మార్పులపైన కసరత్తు మరింత అధ్యయనానికి రెవెన్యూ శాఖకు ఆదేశం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ఏర్పాటు పైన ఉపసంఘం అంటే క్యాబినెట్ సబ్ కమిటీ నిన్న సమావేశం అవడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి సమావేశం అనంతరం మంత్రులు సమావేశం నిన్న ఉపసంఘం సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాట్లపైన ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2022లో అప్పటికి అంటే ఆంధ్ర తెలంగాణ 2014లో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు 2022లో ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీ గవర్నమెంట్ హయాంలో. ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలి అనేటువంటి అంశాన్ని ప్రాతిపదికన తీసుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో ఆ అల్లూరి సీతారామరాజు జిల్లా ఆల్మోస్ట్ అది గిరిజన జిల్లా కాబట్టి అతిపెద్ద జిల్లాగా ఉంది కాబట్టి దాన్ని ఒక 2 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. జిల్లాల్లో ఏర్పాటు అనేది అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం మేము ఖచ్చితంగా దీన్ని ఆలోచిస్తాం. పూర్తి స్థాయిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ మేము చేపట్టి నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తాం. అట్ ద సేమ్ టైం మార్కాపురంని ఒక జిల్లాగా చేస్తాం. ఇది స్పష్టంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ. కాబట్టి దానికి అనుసారం ఆల్మోస్ట్ నూతన జిల్లాల ఏర్పాటు కోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు కొంతమంది మంత్రులతో. రెవెన్యూ శాఖ మంత్రితో పాటుగా హోంశాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, అదేవిధంగా ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అందరూ కూడా ఉన్నారు ఈ సబ్ కమిటీలో. సో వీరందరూ కూడా సమావేశం అయిన తర్వాత పూర్తి స్థాయిలో జిల్లాల సరిహద్దులు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఆ జిల్లాల సరిహద్దులు ఏర్పాటు చేయడానికి తీసుకోవాల్సినటువంటి ప్రాతిపదిక ఏమిటి, ప్రజెంట్ ఉన్నటువంటి జిల్లా కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి చాలా దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగ్జాంపుల్గా మనం గమనిస్తే ఒంగోలు జిల్లాను చూసుకుంటే ఒంగోలు పరిపాలన కేంద్రంగా ఉన్నప్పటికీ ఇటు ఎర్రగొండపాలెం కానివ్వండి ఇటు లాస్ట్లో ఉన్నటువంటి ఏదైతే నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నవన్నీ కూడా కొంతవరకు దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అద్దంకి ఆల్మోస్ట్ ఒంగోలుకి దగ్గరగా ఉంది కానీ అది బాపట్ల జిల్లాలో కలవడం వల్ల కొంతవరకు అటువైపు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక నూజివీడు జిల్లా ఆల్మోస్ట్ నూజివీడికి సంబంధించి అది విజయవాడ పరిధిలో ఉంటే కొంతవరకు విజయవాడ దగ్గరలో ఉండేది కానీ దాన్ని తీసుకుని వెళ్ళి ఏలూరు జిల్లాలో కల్పిస్తారు. అంటే జిల్లా కేంద్రాల నుంచి వివిధ ప్రాంతాలు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. సో వాటిని కూడా ఆటోమేటిక్గా కొంతవరకు చేంజెస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఒకే డివిజన్లో అసెంబ్లీ స్థానాల్ని కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటిది. అంటే ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాలతో పాటుగా నూతన అసెంబ్లీ నూతన
రెవెన్యూ డివిజన్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుతో పాటుగా ఆల్మోస్ట్ కొన్ని రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు వివిధ జిల్లాల పరిధిలో ఉండి ప్రజలకు కూడా కొంతవరకు కష్టంగా మారేటువంటి సిచ్యువేషన్. అంటే అసెంబ్లీ నియోజకవర్గం ఒక జిల్లా ఒక రెవెన్యూ డివిజన్లో ఉంటుంది, జిల్లా ఒక రెవెన్యూ డివిజన్లో ఉంటుంది. కానీ వారికి కావాల్సినటువంటి ఆర్డీఓ కోసం వెళ్ళినప్పుడు వేరే రెవెన్యూ డివిజన్కి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాస్ అట్ ద సేమ్ టైం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా జిల్లాల్లో అమరావతి నూతన జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే సిఆర్డీఏ ప్రాంతం ఉందో ఆ సిఆర్డీఏ ప్రాంతంలో పెద్దగూరపాడుతో పాటుగా పులిచింతల ప్రాజెక్ట్, అమరావతి పాత గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంతో పాటుగా ఇటు మంగళగిరి ఈ ఏరియా మొత్తాన్ని కలిపేసి అమరావతి నూతన జిల్లాగా చేసేటువంటి అవకాశాలు కూడా లేదు. అదేవిధంగా పూర్తి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మార్కాపురం జిల్లాతో పాటుగా కొన్ని మదనపల్లి జిల్లా ఇలాంటి వాటి మీద స్పెషల్గా ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఫైనల్ నివేదిక ఏమిస్తుంది ప్రభుత్వానికి? ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాలు ఏం ఏర్పాటయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది? సో ఇన్ కేస్ ఏర్పాటైన తర్వాత ప్రజల ఆమోదం కోసం కొంతవరకు రిలీజ్ చేయాలి. అంటే ఈ జిల్లాల ఏర్పాటు అనేది ఆషామాషిగా జరిగేటువంటి ప్రాసెస్ కాదు, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చూసుకోవాలి. 2026 అంటే 2026లో నూతన జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి దేశవ్యాప్తంగా. సో ఈ లోపు అంటే 2025 డిసెంబర్ లోపు నూతన జిల్లాలు కనుక ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా జనాభా లెక్కల తర్వాత ఒక పెద్ద సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్గా నేను గుంటూరు జిల్లా వాసినైతే ఇప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో పలానా గుంటూరు జిల్లాలో నా అడ్రస్ అని రేపు నేను జనాభా లెక్కల తర్వాత పూర్తి స్థాయిలో నేను నమోదు చేసుకుంటే ఆటోమేటిక్గా రేపు అమరావతి జిల్లా ఏర్పాటైతే మళ్ళీ నా అడ్రస్ మొత్తం తారుమారేటువంటి ఛాన్సెస్ కనబడతాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ జిల్లాల ఏర్పాటు ఉందో ఇది 2026 అంటే ఆల్మోస్ట్ రేపు డిసెంబర్ లోపు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలంటే ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేయాలి. ఆ డ్రాఫ్ట్ని పూర్తి స్థాయి ముసాయిదా తీసుకువెళ్ళి ప్రజల ముందు పెట్టాలి. నూతన జిల్లాలు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేయాలి. సో ఈ ఆలోచన ప్రాతిపదికన ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు తీసుకోవాలి. అభ్యంతరాల మీద ఎంతో క్లారిటీ తీసుకోవాలి. ఫైనల్గా నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. రాష్ట్రపతి దానికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర పడాలి. ఎందుకంటే జోనల్ సిస్టాన్ని ఏర్పాటుకి సంబంధించి రాష్ట్రపతి ఫైనల్గా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి, పదోన్నతులకు సంబంధించి, కేటాయింపులకు సంబంధించి ఇలాంటి ఇష్యూస్ మీద. సో ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా త్వరగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. పలు జిల్లాలకు కొత్త పేర్లు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉంది, కానీ ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు మచిలీపట్నం జిల్లాలో ఉంది. సో దీన్ని కూడా మార్చాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ప్రజల దగ్గర నుంచి ఆగ్రహావేశాలు రాకుండా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల జరిగినటువంటిది. సో ఓవరాల్గా మాత్రం ఈ జిల్లాల ఏర్పాటు ప్రజెంట్ ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఒకసారి మనం ఫైనల్గా సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ముంచెత్తినటువంటి వాన అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది, యుద్ధ విమానానికి సంబంధించినటువంటి అంశం. సో ఓవరాల్గా మాత్రం మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రేపు ఉదయం 11 గంటల ప్రమాణ స్వీకారం అనేటువంటి ఇష్యూని ఒక మైనార్టీ వ్యక్తికి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. దట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సాగుతున్నటువంటి నేపథ్యంలో. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది? మైనార్టీ ఓటు బ్యాంక్ ఆల్మోస్ట్ 25% పైగా ఉంది కాబట్టి సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా? సో ప్రజలు ఎంతవరకు స్వాగతించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ పోటాపోటీగా సాగుతున్నటువంటి ప్రచారం అయితే ఇక్కడ కనబడుతుంది. ఓవరాల్గా తెలంగాణ క్యాబినెట్లో కొత్త మార్పు అనేది మాత్రం ఎవరు ఊహించలేదు. సడన్గా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రేపు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మరి ముఖ్యంగా వివిధ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ భేటీ, మరి ముఖ్యంగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఈ మొత్తంగా పరిగణిస్తే మాత్రం వార్తలు చాలా వరకు కూడా హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తల మీద మనం విశ్లేషణ చేసే ముందు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.